హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో బిర్యానీ, పులావ్, ఫ్రైడ్ రైస్, ప్లెయిన్ రైస్, బగారా రైస్ ఇలా దేంట్లోకైనా కూడా సూపర్గా కాంబినేషన్ కుదిరే వంకాయ మసాలా కూరని చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్నే గుత్తి వంకాయ కూర అని కూడా అంటారు. ఏ పేరుతో పిలిచినా టేస్ట్ అయితే ఆసమ్ ఉంటుందండి. వంకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇక్కడ నేను ఒక 15 వంకాయలు తీసుకున్నానండి. నేను ఈ రకమైన వంకాయలను తీసుకున్నాను. ఈ మసాలా కర్రీ ఏ రకమైన వంకాయలు తీసుకున్నా కూడా బాగానే వస్తుంది. ఇలా గుండ్రంగా ఉన్న వంకాయలను తీసుకుంటే బాగుంటుంది. ఇలా తీసుకున్న వంకాయలని ఉప్పు వేసిన నీళ్ళలోకి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ప్లస్ ఆకారంలో కట్ చేసుకుని లోపల అంతా శుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకోండి. అన్ని వంకాయలని కూడా ఇదే విధంగా కట్ చేసి ఆ ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసుకుని అలా ఉంచండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక మూకుడు పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు ఒకసారి బాగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఇవి దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. 1 ఇంచ్ దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు, 2 యాలకుల్ని కూడా వేసుకుని మరొకసారి కొంచెం దోరగా వేయించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలండి. ఈ మసాలా దినుసులన్నీ కూడా మాడాయంటే టేస్ట్ అంతా మారిపోతుంది. దోరగా వేయగనివ్వాలి. ఇలా వేయించుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు వేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడి మీద 1 నిమిషం వేయించండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద నుంచి పక్కకు పెట్టుకుని ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని ఒక్కసారి ఇలా పొడి అయ్యే విధంగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 2 ఇంచుల అల్లం ముక్క, 12 వెల్లుల్లి రెబ్బలు, ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఫ్రెష్ కొబ్బరి ముక్కలు 1 పావు కప్పు వేసుకోండి. 2 మీడియం సైజ్ టమాటాలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. 1.5 చెంచాల కారం వేసి మధ్య మధ్యలో గ్రైండ్ అవ్వడానికి, మెత్తని పేస్ట్ అవ్వడానికి సరిపడా నీళ్లు వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. వంకాయ మసాలా కర్రీకి ఇదే గ్రేవీ కావాల్సిన పేస్ట్ అండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని కూర తయారు చేసుకుందాం. ఇప్పుడు కూర కోసం స్టవ్ ఆన్ చేసుకుని అడుగు మందంగా ఉన్న మూకుడు పెట్టుకుని 4 లేదా 5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. కొంచెం ఈ మసాలా కర్రీకి నూనె ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందే కట్ చేసుకుని నీళ్లలో ఉంచుకున్న వంకాయలను వేసేసి వేగనివ్వండి. వంకాయలు ముందుగా బాగా వేయించుకొని తీసుకోవాలి. నేను ఇలాగా ముందే కాస్త నూనె వేసి మాత్రమే చేస్తున్నానండి. ఈ వంకాయలు వేగాక కూరను కూడా నేను అదే నూనెలో చేసేస్తాను. మీరు కావాలంటే ఈ వంకాయల్ని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టి డీప్ ఫ్రై చేసేసుకుని కూడా తీసుకోవచ్చు. అలా అయితే కొంచెం తక్కువ సమయంలో వేగిపోతాయి. ఇప్పుడు ఇలా నూనెలో 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఈ వంకాయల మీద కొంచెం ఒక 1/2 చెంచాడు ఉప్పు జల్లి, అలాగే 1/2 చెంచాడు పసుపు కూడా వేసేసి మొత్తం కలిపి మరొక 2 నిమిషాల పాటు వాటిని బాగా వేగనివ్వండి. ఒక 2 నిమిషాలు అలా వదిలేసి వేయించిన తర్వాత మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ వీటిని 2 వైపులా కూడా అంటే వంకాయ మెత్తగా మగ్గేంత వరకు చూసుకుంటూ 2 వైపులా మంచిగా వేగేంత వరకు వేయించుకోండి. ఇలా అయితే మనకి కొంచెం నూనె తక్కువగానే పడుతుందండి. డీప్ ఫ్రై చేసేసుకుంటే సులువుగా అవుతుంది. ఇప్పుడు ఇలా చూడండి, వంకాయలు అన్నీ కూడా వేగిపోయాయి అనుకున్న తర్వాత మనం వీటిని సెపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన ఉంచండి. చూడండి, వేగిపోయాయి కదా. ఇప్పుడు ముందుగా చెప్పినట్లుగా ఈ వేగిపోయిన వంకాయలను ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే మూకుట్లో మనం కూర తయారు చేసేసుకుందాము. 1/2 చెంచాడు ఆవాలు, 1 చెంచాడు మినపప్పు, 1 చెంచాడు శనగపప్పు వేసి మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఈ పోపుని బాగా వేగనివ్వండి. తర్వాత 4 లేదా 5 పచ్చిమిర్చిని నిలువుగా చీల్చుకుని వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోవాలండి. ఇలా వేగిన తర్వాత మనం ముందు మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుని ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ని, మసాలా పేస్ట్ని ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి వేసేసుకోండి. ఇందులో మనం అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ఇవన్నీ కూడా పచ్చివే వేసి గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఈ పేస్ట్ని మనం మంచిగా వేయించుకోవాలండి. ధనియాలు అన్నీ కూడా మనం ముందే వేసేసాం కాబట్టి ఇంక ఇందులో ధనియాల పొడి కానీ ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు. ఈ పేస్ట్ని మాత్రం మంచిగా మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే చక్కగా పచ్చివాసన పోయి టేస్ట్ చాలా బాగుంటుంది. 2 నిమిషాలు ఇలా వేయించిన తర్వాత మూత పెట్టేసి
అలా మగ్గనివ్వండి. చూడండి సైడ్స్ మీకు నూనె తేలినట్లుగా కనిపిస్తుంది కదా. మనం ఈ కూరకి సరిపడా నూనెని వేసానండి, మరీ ఎక్కువగా ఏమీ వేయలేదు. ఇలా సైడ్స్ నూనె తేలి మంచిగా వేగిపోయిన తర్వాత మనం పక్కన ముందే వేయించి పెట్టుకున్న వంకాయలను వేసేసుకుని చిన్న ఉసిరికాయంత చింతపండుని ముందే నానబెట్టుకోవాలండి. దాంతో తీసిన చింతపండు రసాన్ని అంటే 1/2 కప్పు చింతపండు రసం వేసుకుని కూర మొత్తం రుచికి సరిపడా ఉప్పు వేసేసి మిక్సీ జార్లో ఒక 1/2 కప్పు నీళ్లు వేసుకుని ఒక్కసారి ఆ మిక్సీ జార్లో కలిపేసి ఆ నీళ్ళని ఈ కూరలోకి వేసేసుకోండి. మనకి కూర కావాల్సిన థిక్నెస్ని బట్టి నీళ్లు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఈ మాత్రం ఇలా థిక్నెస్ ఉంటే సరిపోతుంది. మరీ నీళ్లు వేసేస్తే పలచన అయిపోతుంది కదా, తినడానికి అంత బాగుండదు. ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత మరొక 2 నిమిషాలు మూత పెట్టి అలా మగ్గనివ్వండి. చక్కగా నూనె పైకి తేలి కూర అంతా తయారైపోయి ఉంటుందండి. ఇప్పుడు లాస్ట్లో ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని సన్నగా కట్ చేసుకుని వేసేసుకుని ఒక్కసారి కింద నుంచి పైకి ఒక్కసారి కలుపుకుని చూసుకుంటే టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. వంకాయ మసాలా కూర తయారైపోయిందండి. ఇంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కకు దింపేసేయండి. చాలా సులువుగా తయారు చేసుకున్నాం కదా. ఈ వంకాయ కూరని బగారా రైస్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వేరే బిర్యానీల్లోకి వాటిల్లోకి అన్నంలోకి కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఇంతేనండి, వంకాయ మసాలా కూర రెడీ అయిపోయింది. దీన్ని గుత్తి వంకాయ కూర అని కూడా అంటూ ఉంటారండి. ఏ పేరుతో పిలిచినా కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇది బగారా రైస్తో కానీ బిర్యానీతో కానీ లేదంటే నార్మల్ ప్లెయిన్ రైస్తో అయినా చాలా టేస్టీగా ఉంటుందండి. ఏదైనా స్పెషల్ డేస్ అప్పుడు లంచ్ కాంబో లాగా చేయాలనుకున్నప్పుడు ఇలా బగారా రైస్ వంకాయ మసాలా కూర చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలాంటి రెసిపీస్ కోసం సిరి ఫుడ్స్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.